కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డ్ని మనం మర్చిపోతాం. ఏటీఎం కార్డు లేకున్నా కూడా మనం మనీ విత్డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ కింద మనకి కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ హియర్ అని చూపిస్తుంది. ఆ కింది బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో మనము యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర కార్డు ఉన్నా లేకున్నా, పర్స్ ఉన్నా లేకున్నా ఫోన్ ఉంటుంది కాబట్టి, ఫోన్లో యాప్ ఉంటుంది కాబట్టి యాప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని మన అమౌంట్ ఎంత డ్రా చేసుకోవాలి అనేది ఎంటర్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఒక టోకెన్ ఎంటర్ చేయమంటుంది. ఈ టోకెన్ అనేది మన మొబైల్లో ఉంటుంది. ఎలా అంటే మనం ఇండియన్ బ్యాంక్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి కార్డు లెస్ క్యాష్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ మన అకౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు ఒకటే అకౌంట్ యాప్లో చాలా అకౌంట్స్ ఉన్నాయనంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని కింద మనం ఎంతైతే విత్డ్రా చేయాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఎంటర్ చేసి కింద టోకెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. రీజన్ ఏంటిదంటే మనం ఏటీఎంలో ఎంటర్ చేసిన అమౌంట్ అలాగే ఇక్కడే ఎంటర్ చేసిన అమౌంట్ అనేది వేరేగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏటీఎంలో కూడా మనకి ఆ టైం ఎక్స్పైర్ అయిపోయింది అని అంటే ఈ టోకెన్ మనం ఎంటర్ చేసినా కూడా వర్కౌట్ కాదు. కాబట్టి రెండింటి దగ్గర సేమ్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన పిన్ ఎంటర్ చేయమంటే మన 4 డిజిట్ పిన్ ఉంటుంది కదా, సో ఆ పిన్ అనేది మనం ఎంటర్ చేసి ఓకే అన్న తర్వాత ఇక్కడ మనకి ఒక కోడ్ ఇందాక వచ్చిన టోకెన్ నెంబర్ ఉంది. ఆ టోకెన్ నెంబర్ అనేది ఇక్కడ మనకి షో అవుతుంది. ఒక చిన్న కోడ్ లాగా అనమాట. అక్కడ కనిపిస్తున్న కోడ్ అనేది ఇప్పుడు మనం ఏటీఎంలో ఎంటర్ చేసి కరెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అంతే, మనం ఎంతైతే మనీ డ్రా చేయాలి అనుకుంటున్నామో అంత అమౌంట్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏటీఎం నుంచి వస్తుంది. సో ఈ విధంగా మనము ఏటీఎం కార్డు ఎక్కడైనా సరే మర్చిపోయినాము అంటే మన చేతిలో ఉన్న మొబైల్ నుంచి వెళ్ళి మనం మనీ డ్రా చేయొచ్చు. చాలా సులువుగా ఉంది కదా.